దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మన ఆయుష్లో మరొక దినాన్ని దేవుని పొడిగించి ఈ దినం కూడా ఇంకా 40 రోజుల ప్రార్థనలో ఈ రోజు కూడా దేవుని స్థలంలో చేరగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించారు. ఇప్పటి వరకు మనం పాటల్లో, ఆరాధనలో, ప్రార్థనలో గడిపే భాగ్యం దేవుడు ఇచ్చారు. ఈ సమయంలో కూడా దేవుని యొక్క వర్తమానాన్ని సాక్ష్యాలతో కూడా మనం వినవలసిన సమయం ఇది. మన మధ్యలో ఏలూరు ప్రాంతం నుంచి దేవుని సేవకులు పాస్టర్ డేవిడ్ రాజు గారు ఉండటం చాలా సంతోషం. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని ఆత్మ ఏ విధంగా ప్రేరేపిస్తున్నారో ఆ విధంగా నడిపించాలని ప్రభుపేట ఆహ్వానితున్న సమయాన్ని వారికి ఇస్తున్నాను. అంత చప్పట్లు కొట్టి అయిపోతున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి అవకాశాన్ని కల్పించినటువంటి దేవదేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి, నేను పరిచయం లేకపోయినా ఏలూరులో గిడియన్ బ్రదర్ గారి ద్వారా మరి మీ మధ్యలో దేవుని వాక్య పరిచర్య చేయుటకు నన్ను ఆహ్వానించినటువంటి గనులైన దైవజనులు ఆల్బర్ట్ గారికి, అమ్మగారికి, వారి యొక్క ఫ్యామిలీ అంతటికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అట్లనే ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ కి ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా జీవాధిపతి అనే క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తులో మనమందరం కూడా ఒక కుటుంబీకులుగా ఉన్నాము. మన భాష వేరు కావచ్చు, మన ప్రాంతం వేరు కావచ్చు, మన వ్యక్తిత్వాలు వేరుగా ఉండవచ్చు. కానీ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కడగబడిన తర్వాత మనమందరము కూడా ఒకే ఆత్మ నడిపింపులో ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ కారణం చేతనే దేవుడు మీ మధ్యలోనికి నడిపించున్నాడు. ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందునుగాక. వాక్యంలోకి వెళ్లే ముందుగా వస్తూ పాఠ్య పుస్తకాలు తీసుకుని వచ్చాను. మరి నేను ఏలూరు పరిసర ప్రాంతాల్లో 7 స్థలాల్లో పరిచయం చేస్తూ మరి స్వతంత్ర సేవలో కొనసాగుతున్నాను. దేవుడు ప్రేరేపించిన దానిని బట్టి అన్ని సంఘాలలో పాడుకోవటానికి అనుకూలముగా ఇంచుమించుగా 20 సందర్భాలు పాటలు ఈ యొక్క జీవన్ రాగాలనేటువంటి పాటల పుస్తకంలో ముద్రించబడి ఉన్నవి. మరి మీకు ముందుగా తెలియచేయలేకపోయాం గనక మరి ఈసారికి మీకు కానుకగా ఈ యొక్క పుస్తకాలను ఒక 6 మాత్రమే తీసుకొచ్చాము. మరి పాస్టర్ గారికి అప్పగిస్తాము. వాటిని మీరు పాడగలిగిన వాళ్ళు తీసుకుని మరి చక్కగా ఇందులో ఉన్న పాటలు కూడా పాడుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి ఈ శిలువ ధ్యాన పాటల్లో నుండి ఒక శరణం పాడి వర్తమానంలోకి వెళ్లాలని నేను ఆశపడుతున్నాను. మరి ఈ జీవన్ రాగాల పాటల పుస్తకంలో 61వ పాట మనందరికి వచ్చినటువంటి పాటే సిలువలో సాగింది యాత్ర అనేటువంటి పాటను పాడుకుంటూ మనము కార్యక్రమములో ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, నీ కోసమే, మరి నా కోసమే. సిలువలో
కరుణామయుని దయగల పాత్ర పాలుగారు దేహాము పైన పాపాత్ముల కొరడాలెన్నో పాలుగారు దేహాము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరువలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ చెడుల కోసమే నీ కోసమే మరి నా కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దైవజనులు నా టెస్ట్ మనీ కూడా బ్రీఫ్గా పంచుకోవాలని కోరారు. ఒక 2-3 నిమిషాల్లోనే నా సాక్ష్యాన్ని కూడా పంచుకొని నేరుగా దేవుని వాక్యంలో వెళ్ళి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని మరొక చోట వర్తమానం ఇవ్వడానికి వెళ్ళాలి కనుక త్వరితగతిలోనే మనం ఈ కార్యక్రమం ముగింపులో తీసుకుని వెళదాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఏలూరు అంటే మీ అందరికీ తెలిసిందే. దానికి 10 కిలోమీటర్ల దూరంలో కొవ్వలి అనేటువంటి విలేజ్ మాది. మా నాన్నగారు మా అమ్మగారు మరి అన్యజనకంగా కుటుంబంలో పెరిగినటువంటి వారు. అనగా భయంకరమైనటువంటి విగ్రహార్థన చేస్తూ నిజదేవుడైన యేసుక్రీస్తును ఎరగకుండా వారు నశించిపోతుండగా మరి ఆ కొవ్వలి అనేటువంటి గ్రామంలోనికి దైవజనులు జాను గారని విజయవాడ ప్రాంతం నుండి పంపించబడ్డారు. అనేక పర్యాయాలు మా నాన్నగారి దగ్గరకు వచ్చి, బాబు మరి యేసుక్రీస్తు ప్రభువారు మీ గృహానికి వెళ్ళమన్నారు, మీకు ప్రార్థన చేయమన్నారు అని అంటే మా నాన్నగారు చాలా మూర్ఖంగా మాట్లాడేవారు. మాకు చాలా దేవుళ్ళు ఉన్నారండి, మాకు చాలా మంది దేవతలు ఉన్నారు, అది కాకుండా నేను ఒక పూజారిగా ఉన్నాను, మరి మా దేవుడు మాకున్నాడు గనక మీ దేవుడిని నేను నమ్ముకోనని దైవజనుడిని తిరస్కరించిన వ్యక్తి. అలాగా చాలా పర్యాలు దైవజనుడు వస్తూ దేవుని నడిపింపులో చాలా ప్రేమగా మాట్లాడినప్పటికీ మా నాన్నగారికి ఉన్న కఠిన హృదయాన్ని బట్టి వారు దేవునికి లోబడేవారు కాదు. అలా రోజులు గడుస్తుండగా భయంకరమైనటువంటి కడుపు నొప్పి నాన్నగారికి స్టార్ట్ అయింది. ఎన్నో హాస్పిటల్లో వారు వైద్యం చేయించుకున్నారు, ఎక్కడ కూడా ఆయనకి స్వస్థత రాలే. ఏ దైవజనుడిని అయితే తిరస్కరించాడో ఒక రాత్రి ఆ దైవజనుడిని పిలిపించమని ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. అమ్మా నేను చనిపోబోతున్నాను, ఈ కడుపు నొప్పి తగ్గట్లేదు, మన ఇంటికి అయ్యగారు వస్తా ఉన్నారు కదా, అయ్యగారిని పిలిపించు, వారు ప్రార్థన చేస్తేనన్న తగ్గుద్దని ఒక చిన్న విశ్వాసంతో దైవజనులు పిలిపించుకుని మరి ఆ ప్రేరైకి మరి దైవజనులు ఆ చేతికి రాసి మరి వారు ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రాత్రులు బట్టి నిద్ర పట్టినటువంటి నాన్నగారికి మరి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్ర పట్టి కడుపు నొప్పి తగ్గిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఆ రాత్రి ఇక చనిపోదాం అనుకుంటున్నానంట నాన్నగారు. ఈ కడుపు నొప్పి తగ్గట్లేదు, నేను ఎన్నో పూజలు చేశాను, నేను ఎన్నో ఏరకొలుపులు కొలిశాను, ఒక పూజారిగా ఉండి కూడా నన్ను ఏ దేవుడు కాపాడలేదు, నా జీవితం అనవసరం అనుకున్న ఆ రాత్రి దైవజనుడు రావటం, 1000 రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గని వ్యాధి. ఏమండి ఆ రోజుల్లో
మరి ఒక 5 రూపాయలతో కొబ్బరి నూనె కొనుక్కుని వచ్చి ఆ దానికి దైవజనుడు ప్రార్థన చేసి విశ్వాసంతో రాసుకున్నప్పుడు ఆ రాత్రి కడుపు నొప్పి తగ్గిపోయి గొప్ప స్వస్థత కలిగి ఆ రాత్రి నాన్నగారు ప్రశాంతంగా పడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆయనకి విశ్వాసం కలిగి ఈ యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, నేను పూజ చేస్తున్నటువంటి ఈ తేలపోలు రంగమ్మ గాని ఇంకా ఏ దేవుడు గాని ఏ దేవతలు గాని నన్ను రక్షించలేదు, నన్ను స్వస్థపరచలేదు అని ఉదయకాల సమయంలో ఆ గృహంలో ఉన్నటువంటి ఆ పటాలు, జీవము లేనటువంటి ఆ యొక్క ప్రతిమలను తీసివేసి దూరముగా పారవేసి మరి తలార స్నానం చేసి కుటుంబం అంతా కూడా మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనులు ఎలా పాపాలు ఒప్పుకోవాలో, ఎలాగా రక్షణ పొందాలో ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు నాన్నగారు మారు మనసు పొంది రక్షింపబడ్డారు. సుమారుగా 40 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి ఈ సంఘటన బట్టి ఆ తదుపరి మా కుటుంబంలో మరి పిల్లలు పుట్టడం జరిగింది. నాన్నగారికి 4 సంతానము, మరి నేను పెద్ద కుమారుణ్ణి. అయితే ఈ విషయాలన్నీ కూడా మాకు చెప్తూ వచ్చేవాడు. తర్వాత మేము కూడా దేవుణ్ణి నమ్ముకోవటం, తల్లిదండ్రులతో పాటు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటం అలా జరుగుతుండేది. ఆ రీతిగా నేను ఇంచుమించుగా డిగ్రీ వరకు చదువుతూ మరి నాన్నగారితో కలిసి ఆ పరిచర్యలో సహకరించుకుంటూ ఉన్నప్పుడు నేను సార్ సిఆర్ఆర్ కాలేజీలో 2000 బ్యాచ్ గా ఉండి ఆ డిగ్రీ అయిన తర్వాత మరి బీఈడీ చేసి టీచర్కి వెళ్ళాలని ఒక ఆలోచనతో నేను ఉంటున్నప్పుడు దేవుడు నన్ను కూడా సేవ చేయమని ఒక రాత్రి వేళ గలతీ 1:15 ప్రకారంగా తన సేవా పిలుపును అనుగ్రహించాడు. ఆ పిలుపు మేరకు వెంటనే డిగ్రీ పూర్తి చేసుకుని బైబిల్ ట్రైనింగ్ చేసి మరి BTH పూర్తి చేసుకుని దేవుని యొక్క సేవకు సమర్పించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా నాన్నగారితో కలిసి సేవ చేస్తూనే మరి నాన్నగారు అప్పగించినటువంటి ఆ యొక్క మెయిన్ సంఘాన్ని చూసుకుంటూ ఏలూరు చుట్టుప్రక్కల 6 స్థలాలలో ఈ మెయిన్ చర్చ్ తో కలుపుకుని 7 స్థలాల్లో ఇది నాన్న పరిచర్య జరిగించడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా మా పరిచర్య గురించి మరి మా యొక్క కుటుంబ సాక్ష్యము గురించి మీరు తెలుసుకుని ప్రార్థించాలనే సదుద్దేశంతో మరి యొక్క పాఠ్య పుస్తకాలను దైవజనులు మీకు ఇస్తారు. ఈ పాఠ్య పుస్తకంలో కూడా పూర్తి సాక్ష్యం ఉన్నది. దయచేసి వీటిని మీరు తీసుకుని మా కోసం, మా కుటుంబం కోసం, పరిచర్యల కోసం ప్రార్థించాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎన్నో దినం అండి? లెట్ డే స్టార్ట్ ఎన్నో దినం? 6వ రాత్రిలో మనం ఉన్నాం. గత రాత్రి వాక్యాన్ని విన్నారు. గత రాత్రి దైవజనులు వచ్చారా? ఏ వాక్యం చెప్పారు? నాకు కొంచెం ప్రశ్నలు వేయటం అలవాటు అన్నమాట. చెప్పండి, ఏం వాక్యం విన్నారు? అంశం చెప్పండి, వాక్యం అంత వద్దులే. మారు మనసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషిని ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అనుభవజ్ఞులైన దైవజనులు, మరి గనులైన దైవజనులు మీ సంఘ కాపుర గారు, మరి నిజంగా వారిని మొట్టమొదటిగా నేను చూడటం, మరి చిన్నవాడినైన నన్ను ప్రేమించి ఈ గొప్ప అవకాశాన్ని వారు కల్పించారు. మరి నా వయసు సర్వీస్ అంతట్లో చాలా తక్కువే. మరి నేను కూడా ఆత్మీయంగా, శారీరకంగా చిన్నవాడిని అయినప్పటికీ సహదాసులుగా నన్ను ప్రేమించి అవకాశాన్ని ఇచ్చారు కనుక కొద్ది సమయం మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి సహాయం చేయండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఏవేలు ప్రవక్త ఈ 2వ అధ్యాయము 12 విషయంలో ఒక విషయాన్ని మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాడు.
ఈ ఉపవాస దినాలు గనక ఈ టాపిక్ మీదే మాట్లాడాలని నేను సిద్ధపడి వచ్చాను. ఇక్కడ ఉపవాసము గురించి, అక్కడ ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థనలు సందర్భ సహితముగా కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ 12వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి. ఈ మాట గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడైనను అనేటువంటి మాట ఒక కోణములో గతాన్ని జ్ఞాపకం చేస్తుంది, మరొక కోణంలో ప్రస్తుతాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నది. గత కాలంలో మనం ఉపవాసం ఉన్నామో లేదనే విషయాన్ని ప్రక్కన పెట్టేయండి. ప్రస్తుతము గురించి ఆలోచిస్తే దేవుని వాక్యము ఏం చెప్తుంది అనంటే, ఇప్పుడైనను గతంలో ఎలా ఉన్నారు అనేది ప్రక్కన పెడితే, దైవజనులను దేవుడు ప్రేరేపించి మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారు గనక, ఇప్పుడైనాను మీరేం చేయాలంట? ఉపవాసం ఉండాలంట. ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారు? ఒకసారి మీకు కూడా హస్తాలు పైకెత్తండి. ఏం పర్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నప్పుడు ఆ ప్రోగ్రాం ఒక అర్థవంతంగా ఉంటుంది. మనం కూడా దాన్ని ఫాలో అప్ అయినప్పుడే ఆ కార్యక్రమం లేదా ప్రోగ్రాం సక్సెస్ అవుద్ది అనమాట. ఉపవాస ప్రార్థనలని మనం జరుపుకుంటూ ఉపవాసం ఉండకపోతే దానికి అర్థమో లేదు. ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనం దానికి న్యాయం చేస్తున్న వాళ్ళం అవుతాం. తద్వారా దేవుడు కూడా మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, గతంలో మీరు ఉపవాసం ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి. ఈ ఉపవాసం గురించి చెప్పాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సింపుల్ వర్డ్. ఉపవాసం అనేటువంటి మాటలో 2 పదాలు కలయిక ఉపవాసము అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఉప ప్లస్ వాసము. ఉప అంటే సమీపము, వాసము అంటే వసించుట, అంటే సమీపముగా నివసించుట. ఈ 40 దినాల్లో దేవుని పిల్లలైనటువంటి వారు దేవునికి సమీపముగా ఉండాలనే సదుద్దేశముతో దేవుడు తన దాసుని ప్రేరేపించి ఈ గుడికి ఏర్పాటు చేసినప్పుడు, మీరు దేవునికి ఎప్పుడు సమీపస్తులుగా ఉంటారంటే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు. సమయం లేదు కనుక నేను ఎక్కువ రిఫరెన్స్లు చూపించను. ఎలా ఉపవాసం ఉండాలి అని అంటే, యథార్థమైన ఉపవాసం చేయాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా ఎళ్ళకెళ్ళి చదువుకోండి. అక్కడ మనం చేయవలసిన ఏంటో చేయకూడని ఏంటో చాలా స్పష్టంగా రాశారు. ఉపవాసం ఉన్నామంటే ఆ వాక్యానుసారంగా జీవించి అలాగా ఫాలో అప్ అవుతేనే మన ఉపవాసం ఫలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఓకే. ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి ఎలా రావాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, లేక దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కన్నీరు విడుచుచు ఏం చేయాలండి? ఉపవాసం ఉన్నప్పుడు మనము కన్నీరు విడవాలి. కన్నీరు గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా చోట్ల రాయబడి, షిలోహులో ఉన్న మందిరంలోనికి హన్నా వెళ్ళి ఏం చేసిందమ్మా? కన్నీరు విడుచుచు తనకున్నటువంటి ఆ నిందను బట్టి ఆమె ప్రార్థించినప్పుడు ఆమె ప్రార్థన దేవుడు విన్నాడా లేదండి? అలాగే ఈ ఏజీ చర్చిలో మీరు ఈ ఉపవాస దినాలన్నింటిలో కూడా మీరు కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు ఆనాడు హన్నా ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థన కూడా వింటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా మనుషులకి చాలా బయట విషయాల్లో, భౌతికపరమైన జీవిత విషయాల్లో కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు వృధా అయిపోతే గాని దేవుని సన్నిధిలో కార్చినటువంటి కన్నీరు దేవుడంట ఒక బుడ్డిలో దాచి భద్రపరుస్తాడు. తగిన సమయంలో, నిర్ణయ కాలంలో ఏ విషయంలోనైతే మీరు కన్నీరు విడిచారో ఆ విషయంలో దేవుడు మీకు గొప్ప కార్యము చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ,
కన్నీటికి అంత విలువనది. రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నిజంగా, నువ్వు యథార్థముగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నప్పుడు, ఖచ్చితంగా నువ్వు పురుషుడివైనా స్త్రీవైనా నువ్వెవరివైనా వయసుతో భేదము లేకుండా ప్రార్థించవలసిన రీతిగా నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నీకు కన్నీరు వస్తుందండి. ఆలోచించి ఈ ఉపవాస దినాలలో పశ్చాత్తాపడు. కన్నీరు వచ్చి ఎంతకాలమైందో, కన్నీటి ప్రార్థన చేసి ఎన్ని సంవత్సరాలైందో. ఉపవాస దినాల్లో కాలక్షేపం చేయవద్దు దయచేసి. కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరికి దేవుడు విలువ కట్టి విలువైన గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడని లేఖనాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉపవాస దినాలకు వచ్చినటువంటి ప్రియ దేవుని సంగమా, మీరు ఏం చేయాలి అని అంటే మొట్టమొదటిగా కన్నీరు విడవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దుఃఖించుచు. ఏం చేయాలండి? దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం దుఃఖించుచు. ఇది కూడా శరీర సంబంధమైన దుఃఖం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం అడిగింది మన భర్త చేయలేదనో, మనం అడిగింది మన భార్య వినిపించుకోలేదనో, లేక మన మాట మన పిల్లలు వినట్లేదనో, ఈ భౌతిక పరమైనటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి దుఃఖము గురించి దేవుని వాక్యం మాట్లాడట్లేదు. కానీ ఈ దుఃఖము గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము ఒక వ్యక్తి కంట మారు మనస్సు కలగ చేస్తుందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాత నువ్వు దైవ చిత్తానుసారంగా లేఖనాలను అనుసరించి నీవు నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, ప్రత్యేకించి నీ యొక్క మార్పు లేని నీ భర్త కొరకు, మార్పు లేని నీ బిడ్డల కొరకు, శాపగ్రస్తమైపోతున్న నీ కుటుంబం కొరకు దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి కన్నీరు కాచుతూ నువ్వు దుఃఖించినప్పుడు అటువంటి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అంగీకరిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, దుఃఖపడువారు ధనిలు, వారు ఓదార్చబడతారు. లోకములో నువ్వు ఎంత దుఃఖపడినా ఎవరు నిన్ను పట్టించుకోరు, ఎవరు ఏ విధమైన సహాయం చేయరు. మాటలు చెప్తారు తప్ప పనులుండవు. కానీ క్రీస్తు ప్రభు వారిలో నువ్వు పడే ప్రయాసకి తగిన ప్రతిఫలముగా నీ ఉపవాసాన్ని చూసిన దేవుడు, నీ కన్నీరును చూసిన దేవుడు, నీ దుఃఖానికి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మరొక మాటను మనం చూసినట్లయితే, మనోపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అనగా ఈ మాటకు అర్థం ఏంటంటే మనస్ఫూర్తిగా. ఎలా రావాలంటే దేవుని సన్నిధిలోకి మనస్ఫూర్తిగా. మీరు చాలా మంచి సంఘస్థులు, మంచి దైవజని యొక్క ఆధ్వర్యంలో పెరుగుతున్న బిడ్డలు. మీ గురించి నేనేం చెప్పను, కానీ విలేజెస్ లో మాకున్న సంఘాలలో చాలా మందికి అలవాటు ప్రకారంగా వచ్చేటువంటి విధానం ఉంటుంది. బుధవారం క్రమం కాబట్టి వెళ్ళాలి, శనివారం క్రమం కాబట్టి వెళ్ళాలి, ఆదివారం ఆరాధన కాబట్టి వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క అలవాటు ప్రకారం వచ్చే విధానం చాలా ఎక్కువ మందిలో ఉంటుంది విలేజెస్ లో. లేక బలవంతంగా వచ్చే విధానం ఉంటుంది, లేకుంటే రాకపోతే పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో అనే విధానంలో వస్తూ ఉంటారు. ఆ విధానాలన్నీ కూడా దేవునికి ఇష్టకరమైనవి కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ వ్యక్తిత్వం ఎలా ఉన్నది అనేది దేవుడు చూస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా వచ్చావా, లేక నువ్వు బలవంతంగా వచ్చావా, లేకుంటే ఎవరో రమ్మంటే వచ్చావా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సన్నిధిలోకి వచ్చేటువంటి మనము మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకముగా ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఎవరైతే మనోపూర్వకముగా అనగా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి వస్తారు, లేక తిరిగి ఆయన యొద్దకు వస్తారో దేవుడు వారిని అంగీకరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా ఏమండి ఆల్బర్ట్ గారు చెప్పినవి కాదు, లేక డేవిడ్ రాజ్ పాస్టర్ గారు చెప్పినవి కాదు. అక్కడ మనం చూసాము, ఇది యెహోవా వాక్కు,
రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎవరు వాక్ అండి? యెహోవా వాక్కు. దేవుని సన్నిధిలోనికి వచ్చి వృధాగా వెళ్ళిపోవటం దైవజనుడికి కూడా ఇష్టం ఉండదు, దేవునికి అంతకంటే ఇష్టం ఉండదు. దైవజనుడి ఖాళీ లేకనా 40 రోజులు పెట్టింది, లేక మీకు పనిపాట్లు లేకనా కాదు. ఒక గోల్ ఉంది మనకి, ఒక గురి ఉన్నది మనకి. ఆ గురి యొద్దకు నడిపించాలని దైవజనుడి యొక్క ఆశ, గమ్యం చేరుకోవాలనేది దేవుని యొక్క చిత్తము. ఆ దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు వాక్యం టు వాక్యం మనం ఫాలో అవ్వగలిగితే మనం ఎంతో ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులు. వృధా చేసుకోవద్దు. ఈ 40 దినాలను కూడా వ్యర్థముగా ఆరాధించవద్దు దేవుణ్ణి. వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి వాక్య విధానములో మనం నడుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నడుచుకోవాలి. మన యొక్క ప్రయాసకు దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నువ్వు యథార్థముగా భక్తి చేసినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను దృష్టిస్తాడు, ఖచ్చితంగా నీకు కార్యము జరిగిస్తాడని ఈ లేఖనాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13వ వచనాన్ని చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథాలని చూడండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము కలిగిన వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. బా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడండి మన దేవుడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పండి వస్తాడు. ఎంత మంచి, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంత మంచి దేవుడు, ఆయన ఎంత గొప్ప దేవుడు. లేఖనాలు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో నువ్వు గుర్తించినట్లయితే ఆయనకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, ఆయన సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, ఆయన యందే నీ గురు నిలుపుతావు. గాని లోకం వైపు నీ గురు నిలుపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో చాలా మంది లోకం వైపు, లోకపు పోకడల వైపు పరుగులెత్తుతున్నారు తప్ప సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్మరించలేని వారు ఉన్నారు, నిజ దేవుణ్ణి కనుగొనలేని వారు ఉన్నారు. మనమైతే ఎంతో ధనిలము, ఎంతో ధనిలము. ఈ ధన్యతను పరిపూర్ణం చేసుకోవటానికి దేవుడు మనల్ని ప్రేమించి దైవజనుని ప్రేరేపించి ఈ 40 దినాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ వాక్యానుసారముగా నువ్వు ఉపవాసం ఉండు, ఈ వాక్యానుసారంగా నువ్వు కన్నీరుడు, ఈ వాక్యానుసారముగా దుఃఖించుచు మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి వచ్చి, ఒకవేళ నువ్వు ఇంకా మారు మనసు పొందలేదేమో మారు మనసు నిమిత్తం ప్రార్థన చేసుకో. ఒకవేళ ఇంకా నువ్వు మారు మనసు పొందినప్పటికీ కూడా ఆత్మవరాలతో నింపబడలేదేమో ఆత్మవరాల కొరకు ఈ 40 దినాల్లో సిద్ధపడు. ఒకవేళ నీకు ఇంకేదైనా ప్రత్యేకమైన అవసరం ఉందేమో, ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు ఏదో చూస్తున్నావేమో, దాని విషయమై దేవుని సన్నిధానంలో నువ్వు కనిపెట్టి దేవుని వైపు నీ గురి నిలిపినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనంట కరుణా వాత్సల్యము కలిగిన దేవుడంట.
శాంతమూర్తి అంట, అత్యంత కృప కలిగినటువంటి దేవుడంట. ఈ 40 దినాలలో నువ్వు చేసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి గతాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే క్షమించేసి, ఎందుకు క్షమించవలసి వస్తుందంటే దేవుని యొద్దకు రాకమునుపు, దేవుని తెలుసుకోకమునుపు నువ్వు చేసినటువంటి పాపములను బట్టి, నీ జీవిత విధానాన్ని బట్టి నీ మీదకి, నీ కుటుంబం మీదకి కీడు రానై ఉన్నది, శాపము రానై ఉన్నది. ఈ 40 దినాల్లో నువ్వు చేసుకున్నటువంటి సమర్పణ బట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి యథార్థమైన ఉపవాస ప్రార్థన బట్టి అంట తాను చేయముద్దేశించినటువంటి కీడునంట దేవుడంట చేయక మన విషయంలోనంట ఆయన పశ్చాత్తాపడుతున్నాడంట. చప్పట్లు కొట్టి దేవునామాన్ని పవిత్రపరచాడు. అందుకే ఆయన గొప్పవాడండి, అందుకే ఆయన మంచి దేవుడండి. ఎన్నో పర్యాయాలు మనం ఆయన విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినా ఆయన మనం విడిచిపెట్టలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అనేక పర్యాయాలు ఆయన చేయని మనం విడిచిపెట్టాము కానీ ఆయన మనం చేయి విడిచిపెట్టలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకవేళ విడిచిపెట్టి ఉన్నట్లయితే ఈ దినాన్న ఈ సన్నిధిలో మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మన విషయంలో ఆయన తట్టు ఎప్పుడైతే మనం తిరుగుతామో అప్పుడంట మన మీద ఉన్నటువంటి ఆ కీడును, మన కుటుంబంలో ఏలుబడి చేస్తున్న శాపమును ఆయనంట తీసివేసి ఆ కీడు స్థానంలో ఆశీర్వాదాన్ని, ఆ శాపము స్థానంలో ఆశీర్వాదాన్ని ఆయన కలగ చేస్తానని 6వ రాత్రి దేవునికి వాగ్దానం చేస్తావన్నాడు. చదవటానికి సమయం లేదు, నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. ఆ క్రింద ఆయన అంటా ఉన్నాడు, ఆయన కార్యము చేస్తానికి సిద్ధపడినప్పుడంట దానిని ఎవడు త్రిప్పగలడు, దానిని ఎవడు ఆపగలడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యథార్థమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు, యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నప్పుడు, నీ విషయంలో దేవుడు ఏదైనా కార్యం చేయాలని ఉద్దేశించినప్పుడంట ఆ కార్యం చేయడు అని అనటానికి ఎవరికి అవకాశం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన నీతో ఒక మాట ఇచ్చినప్పుడు, నాతో ఒక మాట ఇచ్చినప్పుడు, లేక మనకి వాగ్దానం చేసినప్పుడు ఎబ్రీ 10:23 ప్రకారంగా, ఎబ్రీ 11:11 ప్రకారంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని ఆయన రుజువు చేసుకోవటానికి గాను ఆయన నా జీవితాల్లో, మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయనై ఉన్నాడు. ఏమే ప్రజెంట్ మేము ఉన్నటువంటి కొవ్వలి విలేజ్ లో దేవుడు ఒక మంచి చర్చిని మాకు ఇచ్చాడండి. చర్చి పునాది వేసిన తర్వాత సంవత్సరం ఆగిపోయింది. అందరూ హేళనగా మాట్లాడుతున్నారు. నేను ఉపవాసం ఉండి కన్నీరు వీడ్చుచు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నానండి. ఒక రాత్రి వేళ దేవుడు దర్శనమిస్తా ఉన్నాడు. ఎందుకు నా కుమారుడు మనుషుల వైపు చూస్తున్నావు అని ఆయన నాకు చేతిలో చేయి వేసి నేను కట్టిస్తానని వాగ్దానం చేశాడండి. ఆ వాగ్దానం, ఆ దర్శనం వచ్చిన తర్వాత సంఘస్థులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, ఎంతో మంది మేము ఇస్తామన్న వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఎక్కడెక్కడ నుండో కొత్త వాళ్ళని దేవుడు పంపించి ధారాళముగా ఆ యొక్క డొనేషన్లు ఇప్పించి ఆ దర్శనం, ఆ వాగ్దానం వచ్చాక త్వరితగతిలోనే మంచి మందిరం ఏర్పడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నరుడు కాదు మాట తప్పడానికి. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన ఈ రాత్రి నీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానము నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ కుటుంబంలోని అవసరతను బట్టి ఆయన నీకు చేస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయన తట్టు తిరిగి ఈ వాక్యానుసారముగా ఈ రాత్రి మందిరంలో నుంచి వెళ్ళక మునిపే దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా సహోదరుడా? దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటావా సహోదరి? దేవునితో సత్సంబంధం కలిగి లేకపోతే ఎన్ని సంవత్సరాలు మనము భక్తి చేసినా గాలికి మేడలు కట్టినట్లే సంవత్సరాలు వెళ్ళిపోతాయి ఉంటాయి. కానీ మన జీవితంలో ఏ కార్యం మనం చూడలేము. దేవుడైతే ఎన్ని టైం నీ కార్యం చేయటానికి సిద్ధమే. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీకు మారు మనసు లేదేమో, మారు మనసు పొందుతా నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ నీకు ఏదైనా ఉద్యోగం కావాలని ఆశపడుతున్నావేమో, ఆ ఉద్యోగ అర్హతను, దేవుని కృపను సంపాదించుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?
నీకు వివాహం కొరకు సిద్ధపడుతున్నావేమో, నీకు గర్భఫలం కావాలని సిద్ధపడుతున్నావేమో. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గాని మత్తయి సువార్త 6:33 ప్రకారంగా మొదటి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడని ఎవరు చెప్పగలుగుతారు? ఆయన కార్యం చేయటానికి తలపెట్టినప్పుడు ఎవరు ఆపుతారు? అందుకే లేఖనం సెలవిస్తుంది, ఆయన తీసిన తలుపును ఎవడు కూడా వేయలేడంట, ఆయన వేసిన తలుపును ఎవడు కూడా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మామంటే కాదు, దేవుని వాక్యమందు మన విశ్వాసము పరిపూర్ణతలోకి వచ్చినప్పుడు దేవుడిని నా జీవితాలు, మన జీవితాలు పరిపూర్ణమైన కార్యాలు జరిగిస్తాడు. పరిపూర్ణమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని మందిరానికి వస్తున్న మీరు స్థిరపడండి, బలపడండి, దైవ సేవకునికి కుటుంబముగా ఉండండి. పరిచర్యలో దేవుడు మీకు ఇచ్చిన తలంతులేంటో సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాటిని వాడండి. స్వార్థం కొరకు కాదు, ఎవరి కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని సంఘం యొక్క క్షేమార్థం కొరకు. మంచి దైవజనులు మీకు ఇచ్చినప్పుడు దైవజనుడి యొక్క అనుచరణలో దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మీరు స్థిరపడుతూ, బలపడుతూ, దేవుని ద్వారాగా మీరు బ్లెస్ చేయబడుతున్నప్పుడు, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నప్పుడు మీరేం చేయాలంటే అనేకులను సంఘానికి నడిపిస్తూ ఉండాలి. దైవజనుడు హృదయంలో ఉన్న భారం చాలా గొప్పదండి. ఎక్కడ ఏలూరు, ఎక్కడ మరి యొక్క గ్రామము, దూర దూర ప్రాంతాల నుండి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క దైవజనుడు పిలిపించి ఇటువంటి దివ్యమైన వర్తమానాన్ని అందిస్తున్నారంటే వారికి ఆత్మల పట్ల ఉన్న భారము, సంఘం ఉజ్జీవింపబడాలని, సంఘస్థులు ఆశీర్వదింపబడాలని మీ దైవజనుడికి దేవుడు పెట్టిన భారం అండి. ఆ భారాన్ని గుర్తించి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస వ్రత దినాలను దయచేసి వ్యర్థముగా ఎవరు గడపవద్దు. వృధాగా ఎవరు కూడా కాలాన్ని కాలవ్యాపం చేయొద్దండి. అక్రమంగా చదివితే ఉపవాస దినాన్ని ప్రకటించండి, వ్రత దినాన్ని ప్రతిష్ఠించండి. చిన్నపిల్లలను, యవనస్తులను, స్త్రీ పురుషులను, వృద్ధులను అందరినీ కూడానంట మనం పిలవనంపాలంట. ఆ బాధ్యతను సంఘం మీద పెట్టాడు దేవుడు. మీరు రావటమే కాదు కానీ మీరు కుటుంబాలతో రావాలి. మీ కుటుంబాలు వస్తూ మీ చుట్టుప్రక్కల వారిని కూడా, ఇదిగో పలానా ప్రాంతంలో ఏజీ చర్చిలో దైవజనులు పెట్టిన ఉపవాస ప్రార్థనకి రండి, మీకోసం ప్రార్థన చేస్తారు దైవజనులని అనేకులు నడిపించేటువంటి దిశగా నువ్వు భక్తి కట్టుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను నీకు ఆనబెడుతున్నాను. 6వ రాత్రి నీ తీర్మానాన్ని బట్టి, 6వ రాత్రి నువ్వు చేసుకున్న ఒప్పందాన్ని బట్టి, దేవుని మందిరంలోంచి వెళ్ళక మునిపే దేవుని హృదయంలో, దేవుని యొక్క నీ హృదయంలో దేవునికి ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడి కుటుంబంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. నమ్మినట్లయితే తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా తలలు వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థనలో కొనసాగుదాము. నిజమే ప్రభువా, గతంలో మేము జీవించవలసిన రీతిగా జీవించలేకపోయాం ప్రభువా, ఉపవాసం ఉండలేకపోయాం ప్రభువా. ఈ లేఖనము ద్వారాగా ఇదిగో ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు, దుఃఖించుచు, మనోపూర్వకంగా నా యొద్దకు తిరిగి వచ్చినట్లయితే నా విషయంలో నువ్వు కలగ చేసుకుని కార్యం చేస్తానని నాకు వాగ్దానం చేసావు ప్రభువా. ఈ 6వ రాత్రి నా జీవితంలో, నా కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేయి ప్రభు అంటూ నీ సమర్పణతో ఉన్నటువంటి జీవితాన్ని దేవునికి అర్పించు సహోదరి, అర్పించు సహోదరుడా. నామకార్థముగా ఎవరు కూడా ఈ ఉపవాస దినాలు పూర్తి చేసుకోవద్దండి. ఆత్మీయంగా మాత్రమే ఉపవాస దినాల్లో కొనసాగటానికి మనమందరము కూడా సిద్ధపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను మీకోసం చిన్న ప్రార్థన చేయబోతూ ఉండగా నాతో కూడా కలిసి విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరీక్షించుకుంటూ, మన హృదయాలను పరిశోధించుకుంటూ వాక్యానుసరమైన జీవితాలు కావాలని ప్రభువాన్ని అడుగుదాము.
ప్రభువాన్ని అడుగుదాము, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు ప్రియ పరమ తండ్రి యేసయ్య, దైవజనులు ఆల్బర్టయ్య గారిని ప్రేమించి నాయనా ఇదిగో మంచి పరిచర్యనిచ్చావయ్యా. ఈ పరిచర్య ఫలభర్తం అవ్వాలని దాసుని దాసురాలను కుటుంబాన్ని ప్రేరేపించిన ఆయన 40 రాత్రులు నాయన అయా ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశారయ్యా. యేసయ్యా నీ లేఖనము సెలవిస్తుంది కదయ్యా, ప్రభు నందు ప్రయాస ఎన్నటికి వ్యర్థము కాదని అయా ఇదిగో ఎరగమని చెప్తున్నావు కదా ప్రభువా. అయా మీరు హస్సులు పడుతున్నటువంటి ప్రయాసకి తగిన ప్రతిఫలముగా కొన్ని నూతన ఆత్మలను సంఘములోకి నడిపించిన ఆయన, రక్షింపబడిన వారిని ఆత్మలో ఎదిగి ఫలింపచేయండి ప్రభువా. రోగులను ముట్టుకుని స్వస్థపరిచిన ప్రభువా. యేసయ్యా ఇంకా నాయన అనేకమైనటువంటి అవసరతలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభువా. నాయన పిలిపి 4:19 ప్రకారముగా ప్రభువా వారి ప్రతి అవసరతను కూడా తీర్చండి నాయన. మీరు ఫలించుట ద్వారా నా తండ్రికి మహిమ కలుగుద్దని చెప్పావు కదయ్యా. బిడ్డలు ఎలా ఉండటం ఇది మీ చిత్తం కాదు కదయ్యా. బిడ్డలను ఇంకను కూడా నాయన ఆధ్యాత్మికంగా ఫలింప చేసి నాయన ఈ యొక్క సంఘము నానాటికి కూడా నాయన క్షమాభివృద్ధి నొందినట్లుగా నీ కృపను చూపించండి నాయన. వీరిలో ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించి వీరి కుటుంబాలను ఆశీర్వదించి అయా ఇదిగో సంఘములో స్థిరపడి సమాజంలో అనేకులకు మాదిరికరముగాను అయా ఆకాశ మండలో బుద్ధిమంతుల వలె జ్యోతుల వలె ప్రకాశించేవారుగాను మీ రాజ్యము కొరకు సిద్ధపడేవారుగా ఈ సంఘ బిడ్డలందరినీ కూడా ఆయుధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నన్ను ప్రేమించిన ఆయన ఆహ్వానించినటువంటి దైవజనులు అయా ఇదిగో ఆల్బర్టయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి నాయన బిడ్డలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అయా ఇదిగో ప్రభా వారి స్వగ్రామాన్ని స్వజనంగా విడిచి నీ పరిచర్య కొరకు ఈ ప్రాంతానికి వచ్చి సుమారుగా అయా 30 సంవత్సరాలు పైబడి ఈ ప్రాంతంలోనైనా అయా ఇదిగో రాత్రి పగలు కష్టపడుతూ ఒక మంచి పరిచర్యను చేస్తున్నారయ్యా. దైవజనులకి మంచి ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. అమ్మగారి పిల్లలను కూడా ఇంకా పరిచర్యలు వాడుకోండి ప్రభా. నానాటికి కూడా నాయన ఈ పరిచర్యను దీవించి ఆశీర్వదించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులకు వందనాలు, సంఘానికి వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనకు దేవుని సేవకులు పాస్టర్ డేవిడ్ రాజు గారు మనకు వివరించారు. వారిని బట్టి దేవునికి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకుంటాము. దేవునికి వందనాలు. అలాగే మనము ముగింపులోకి వచ్చాము, ప్రార్థనతో ముగించుకుందాం. ఈ రోజు కూడా మనకు అల్పాహారాన్ని మనకు 2 కుటుంబాలు దివ్యశాంతి వాళ్ళ కుటుంబము, అలాగే రతన్ కుమారి కరుణ్ బాబు వాళ్ళ కుటుంబం వారు తీసుకుని వెళ్ళండి, వారిని దీవించాలని ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరమ తండ్రి, ఈ రోజు కూడా ఈ ప్రార్థనలో మీరు మాకు తోడుగా నడిపించావు, అనుకూలమైన మంచి వాతావరణం ఇచ్చావు దేవా. అనేకులకు లేని అవకాశాన్ని ఈ దినం కూడా ఈ వాక్యాన్ని వినగలిగిన చెవులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు, నువ్వు గొప్ప అద్భుతాలు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. మళ్ళా రేపు ఉదయకాలం 5 గంటలకు జరుగుతున్న తెల్లవారుజామ ప్రార్థనలోను, మళ్ళా రేపు సాయంత్రం జరుగుతున్న ప్రార్థనలోను ప్రభాని మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, అనేక దిశల్లోకి నడిపించమని, ఈ నామాన్ని మహిమపరచమని, ఈ రాత్రి అంతా కూడా మీ యొక్క స్వరము మాకు వినిపింపచేయమని, దర్శనాల ద్వారా స్వప్నాల ద్వారా మాతో మాట్లాడే దేవుడవు, నీ యొక్క స్వరాన్ని వినగలిగిన చెవులు మాకు దయచేసి నడిపించమని యేసయ్య నామములు అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది కలంక నాశన కలుగును గాక. ఆమేన్. నా ప్రాణమాయ యెహోవాను సన్నతించుము, అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమాయ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో ఏదైనా మరొక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తుకు కృప, పరిశుద్ధాత్ముడైన త్రియేక దేవునికి నిత్య తోడు కాపుదల ఇప్పుడెల్లప్పుడు సదాకాలము దేవుని మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఈ రోజు యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్పొందుకున్న పరిశుద్ధులందరితోనూ, దేవదాసులతోనూ, వారి పరిచర్యతోనూ, ప్రయాణాలతోనూ సదాకాలము తోడు ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రైజ్ లార్డ్. దేవుని అందరూ దీవించును గాక. మీ అందరూ పొందినారు.